ఈరోజు మరి సరూర్నగర్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మహాసభని ఏర్పాటు చేయనున్నారు. కానీ అది మరి తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడం కూడా జరిగింది. ఎందుకు అనే విషయానికి వస్తే కూడా ఇక్కడ మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద మాట్లాడినటువంటి ఆయన చేసిన వ్యాఖ్యలకు కూడా ఇక్కడ ఒకవేళ గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా తెలిసి రద్దు చేయడం కూడా జరిగింది అనేది తెలుస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు అనే విషయంలో కూడా మేము మహాసభ జరిపించి తీరుతాము అని జనసేన నాయకులు కొంతమంది మాత్రమే ఇక్కడ పట్టుబట్టే ఉన్నారు. మరి వాళ్ళు ఈరోజు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. పిటిషన్ కూడా వేస్తాము అని రావడం కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి లాయర్ కూడా శిరీష గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ విషయానికి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మహాసభ ఈరోజు జరగనుంది. కానీ అది పరిణామాల నిమిత్తం కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే రద్దు చేయడం జరిగింది. దీని గురించి ఖచ్చితంగా మేడం, డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పొలిటికల్ పార్టీకైనా వాళ్ళ విస్తరింపజేసేటువంటి పరిస్థితుల్లో పార్టీతో కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్ అనేవి ఉంటాయి. ఈరోజు మీరు ప్రత్యేకించి చూస్తే జనసేన పార్టీ తరపు నుంచి మేము పెట్టినటువంటి ఒక పర్మిషన్ లెటర్ కూడా విత్ ఇంటర్నల్ మీటింగ్ విత్ జనసేన పార్టీ సాధక్స్ అంటే ఒక్కొక్క పార్టీకి కార్యకర్తలు అంటారు, ఒక పార్టీకి ఒక్కొక్క పిలుపు ఉంటుంది. మా పార్టీలో కార్యకర్తల్ని సాధక్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే అందులో భాగంగా జనసేన పార్టీ తరపు నుంచి ఈ రోజున ఇంటర్నల్ మీటింగ్ అంటే పార్టీ బయటకు పెట్టినటువంటి ఒక పోస్టర్ కానివ్వండి, అన్నీ కూడా ఆ రీబిల్డింగ్ స్ట్రక్చర్, పార్టీ పునర్నిర్మాణం చేసుకుంటూ పార్టీ విధి విధానాలు, పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోదాం అనే దశాదిశ నిర్దేశించడానికి ఈరోజు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేస్తూ ఇక్కడ జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకత్వం వారిని ఆహ్వానించడం జరిగింది. దానికి వారు సుముఖంగా యాక్సెప్టెన్స్ తెలుపుతూ వస్తానని తెలియపరిచారు. తెలంగాణలో జనసేన పార్టీ యొక్క భవిష్యత్తు మరియు ఏ విధంగా మన ప్రయాణం ఉంటుంది అనేటువంటి దశాదిశ నిర్దేశించడానికి ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాన్నే కన్వే చేస్తూ 29వ తారీఖు నాడు ఒక రిప్రజెంటేషన్ లెటర్ సిపి గారికి పెట్టినాము. వారు దాని మీద తెలియపరుస్తామని చెప్తూ నిన్న సాయంత్రం 7 గంటల తర్వాత మాకు ఒక రిజెక్షన్ ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. అంటే దానిలో వారు మెన్షన్ చేసిన పాయింట్స్ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయం తీసుకొచ్చారు. సో దానికి ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష గొంతులతో పాటు జనసేన పార్టీ కూడా సమస్యలు ఉన్నప్పుడు కొట్లాడుతుంది, అవసరం ఉన్నప్పుడు అండగా నిలబడుతుంది. అది ఫండింగ్ ఇవ్వడం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలకు. ఇక్కడ సరూర్ నగర్లో ఒక పాప హత్య కేసు జరిగితే కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రావడం జరిగింది, కొండగట్టుకు నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి అనేక ధర్నా చౌక్ గురించి జనసేన పార్టీ కొట్లాడడం జరిగింది, ఇంటర్ ఇష్యూస్ గురించి కొట్లాడడం జరిగింది, అనేక విమెన్ ఇష్యూస్ మీద కొట్లాడడం జరిగింది. అంటే ఒక పొలిటికల్ పార్టీ స్ట్రక్చర్లో జనసేన పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోయే క్రమంలో వెళ్తున్న క్రమంలో ఇది కుట్రపూరితంగా, అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే నిన్న రాసినటువంటి రిజెక్షన్ కాపీలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూని మెన్షన్ చేస్తూ వారి మీద ఏపీలో కొన్ని కేసులు అయినాయి, అది తెలంగాణ సెంటిమెంట్ ఇక్కడ దెబ్బతీసే విధంగా ఉంది, కొన్ని అల్లర్లు రచ్చ అయ్యే విషయం ఉన్నది కాబట్టి మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పినారు. దీనికి మేము క్లియర్గా చెప్తాం, అసలు జనసేన పార్టీ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక అధ్యక్షులు వారిని, ఒక పార్టీ అధ్యక్షుడిని నిరాధారమైనటువంటి ఆరోపణలు వారు చేసినప్పుడు పార్టీ నుంచి కూడా వారికి అంతే గౌరవప్రదంగా అందరూ మాట్లాడడం జరిగింది. వారిని పార్టీ పరంగా ఎవరూ కూడా ఒక సింగిల్ లైన్తో కానివ్వండి, వారిని కనీసం నువ్వు అని కూడా పార్టీ ఎక్కడ మాట్లాడలేదు. అంతే గౌరవంగా మాట్లాడితే వారు వెనక్కి వచ్చి బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పారు. దాని తర్వాత మొత్తం ఎపిసోడ్ ఏం జరిగిందో చూసినాం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక అంశాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళే బురద జల్లి మళ్ళీ వాళ్ళే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టి, అంటే నువ్వు ఏం మాట్లాడినా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎవరి మీద ఏదైనా మాట్లాడొచ్చు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలైనటువంటి వాళ్ళు, జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు వచ్చి దీన్ని ఖండించకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఒక చట్టం చెప్తోంది, జనసేన పార్టీకి ఒక చట్టం చెప్తుంది. ఇదే వాళ్ళు చెప్పింది. సో ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. రెండో అంశంకి వచ్చేటప్పటికి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అల్లర్లు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి, లా అండ్ ఆర్డర్కి ఇష్యూ వస్తుంది అని చెప్పి తెలియపరిచారు. ఈ విషయానికి కోసం మేము క్లియర్గా చెప్తున్నాం, ఇదే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు జనసేన పార్టీలో కూడా ఉన్నారు, ఉస్మానియా బిడ్డలు ఉన్నారు, ఎంతోమంది జనసేన పార్టీ నుంచి ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు జనసేన పార్టీలో ఉన్నారు. మేము కూడా ప్రతి సంవత్సరం జనసేన పార్టీ కూడా ప్రతి సంవత్సరం పోయి అమరులకి నివాళులు అర్పిస్తుంది. మరి
జనసేన పార్టీ బయటకు వస్తే మాత్రమే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అని అంటే ఈ రోజున రిజిస్టర్డ్ కాబడి అదేవిధంగా రిజిస్టర్ కావడానికి సిద్ధంగా ఉన్న కొత్త పార్టీలు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు జనసేన పార్టీ ఇంటర్నల్గా చేసుకోవడంలో వచ్చే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏంటి? ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో మూడో పాయింట్, సో పార్కింగ్ ఇష్యూ అన్నారు, దానికి మేము కోర్టు వారికి కూడా తెలియపరుస్తాం. మేము జనసేన పార్టీ వారు హాల్ ఎంగేజ్ చేసుకునేటప్పుడే పార్కింగ్ గురించి మాకు ఆ యొక్క హాల్ వారు తెలియపరచడం జరిగింది. మాకు అప్పుడు ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయని తెలీదు. అలా చూసినా కూడా ఆ ల్యాండ్ లిటిగేషన్లో ఉన్నా కూడా 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాడుకునేటువంటి ఒక పక్కకున్న, అంటే జనసేన పార్టీకి మాత్రం ఆపాదించబడట్లేదు, అక్కడ నెలకి ఒక ఈవెంట్ జరుగుతుంది. ఈవెంట్ జరిగిన ప్రతి కార్స్ అదే ల్యాండ్లో పార్కింగ్ చేయడం జరుగుతుంది. వాటికి రాని ఇష్యూ ఓన్లీ జనసేన పార్టీకి ఎందుకు వస్తుంది? మేము దానికి కూడా కోర్టు వారికి చెప్తాం. పార్కింగ్ ఇష్యూ అయితే వీఆర్ రెడీ. జనసేన పార్టీ నుంచి కేవలం హాల్లో పట్టేటువంటి 10-15 కార్లు మాత్రమే లోపలికి వస్తాయి. పార్కింగ్ డిస్టర్బెన్స్ మా సైడ్ నుంచి ఇయ్యం, ఒకవేళ అదే అబ్జెక్షన్ అయితే. ఫైనలీ ఒకటేనండి, ఒక అవాస్తవాల్ని ముందు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తొక్కేస్తూ ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా మాకున్నటువంటి జనసేన పార్టీకి ఉన్నటువంటి పొలిటికల్ డెమోక్రటిక్ రైట్ని, ఫండమెంటల్ రైట్ని ఈరోజు తొక్కేస్తూ మాకు రిజెక్ట్ చేసినటువంటి ఏదైతే ఆ కాపీ మా చేతికి అందజేశారో ఇప్పుడు మేము హౌస్ మోషన్ మూవ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చట్టాలు న్యాయాలు సమానం అందరికీ అనేది ఈ యొక్క భారతదేశ చరిత్రలో అందరూ, భారతదేశపు వ్యవస్థలో అందరూ నమ్ముతాం. ఖచ్చితంగా హైకోర్టు వారు మాకు పాజిటివ్గా ఆర్డర్స్ ఇస్తారని విశ్వసిస్తూ చట్టాన్ని, న్యాయాన్ని, మేము ధర్మాన్ని నమ్ముతున్నాం. వారి ముందు మా యొక్క ప్లీని పెడుతున్నాం. యాక్చువల్గా ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని అంటే కనుక ఖచ్చితంగా కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనీయము, ఇక్కడికి వస్తే తరిమి కొడతామని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మేడం, నేను దీన్ని క్లియర్గా ఏం చెప్తానంటే అసలు అలా మాట్లాడడమే తప్పు. ప్రజాస్వామ్యపు వ్యవస్థలో భారతదేశంలో, నేను భారతదేశ పౌరుడినయ్యండి, ఈ భారతదేశంలో నాకు ఓటేసే హక్కు ఉంటే మొన్న ఆర్టికల్ 370 రద్దుతో తర్వాత నేను, మీరు ఎవరైనా సరే వెళ్ళి మనం అక్కడ కూడా నివసించవచ్చు. జమ్మూ కాశ్మీర్లో కూడా మనం నివసించేటువంటి హక్కు మనది, దేశం మనది. సో ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికే పరిమితం అని ఎవరు చెప్పాలి? అలా అనుకుంటే ఇలా మాట్లాడే సోకాల్డ్ వారికి వ్యక్తులు నేను అడుగుతున్నాను, మన తెలంగాణ బిడ్డలే ఈడ చదువుకుని కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్ళి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. మరి కర్ణాటక వాళ్ళు ఉద్యమం తీసుకొస్తే మీ తెలంగాణ వాళ్ళు ఎందుకు వచ్చారు పోయి మా కర్ణాటకకి ఎందుకు వచ్చారు మీరు పోండి అంటే? ఇదే వ్యాపారాలు చేయడానికి మహారాష్ట్ర పోతారు, అక్కడి నుంచి వాళ్ళు తరివేస్తే, లేకపోతే మన వాళ్ళు పూణేలో జాబ్ చేస్తున్నారు, లేకపోతే మన వాళ్ళు అమెరికాలో ఖండాంతరాలు దాటి అమెరికాలో జాబ్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఇక్కడ ఉండొద్దంటే ఇదా ప్రజాస్వామ్యం? 2, మీరు అడిగిన ప్రశ్న అడుగు పెట్టనివ్వమంటే అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే సింపుల్గా మాట్లాడడానికి ఎవరైనా మాట్లాడితే నీ అయ్యా జాగిరా అంటాం. మేము ఆ అబ్యూజింగ్ వర్డ్ కూడా మేము వాడం, ఒకటే మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చట్టంలో, రాజ్యాంగంలో అందరం ఈ రోజున భారతదేశంలో నడిచేది రాజ్యాంగం మీద. రాజ్యాంగంలో ఈ వ్యక్తి ఇక్కడ మాత్రమే ఉండాలి, ఈ వ్యక్తి ఇక్కడికే పరిమితం అని ఎక్కడైనా చెప్పబడిందా? అలా చెప్తే మేము చట్టాన్ని గౌరవిస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం. రెండో విషయం, అసలు ఫస్ట్ పోలీస్ వారు కానివ్వండి, యాంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఈ విధమైనటువంటి ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి వ్యక్తుల్ని ముందు కట్టడి చేయాలి. ప్రతి ఒక్కరికి రూల్స్ కామన్గా రావాలి. ఆ రూల్స్ నాకు వర్తించాలి, వాళ్ళకి వర్తించాలి. ఇప్పుడు వాళ్ళలా మాట్లాడబట్టే కదా ఇప్పుడు పొద్దస్మానం నువ్వు వచ్చి రెచ్చగొడుతూ అడుగు పెట్టనియా, నిన్ను రానియను, నిన్ను తొక్కేస్తా, నిన్ను తరిమి కొడతా, రాళ్లతో కొడతా. దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫర్ ఎవ్రీ రియాక్షన్. అది అందరికీ తెలుసు. నువ్వు నన్ను ఇదేం గాంధీ గారి తరం కాదు కదా, నువ్వు నా చంప మీద కొడతాను, నేను చుంకు చంప చూపించాను కదా. రెచ్చగొట్టడు వ్యాఖ్యలు నువ్వు చేసిన ఎందుకు, మళ్ళీ జనసేన పార్టీ మీద పడ్డం ఎందుకు? అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట కూడా, మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము, ఆ తర్వాత కూడా టీడీపీ పక్షాన ఉండి, కూటమిగా ఉండి తెలంగాణను మళ్ళీ ఐక్యం చేసుకోవాలి అనే దురుద్దేశంతోనే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంది జనసేన అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మేడం, ఈ విషయానికి చాలా క్లియర్గా చెప్తాను మేడం. ఇన్ సింగిల్ లైన్, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొత్తగా మాట్లాడే సోకాళ్ళు వ్యక్తులందరూ మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ ఇళ్లలో నుంచి విడిపోయి బయటకు వచ్చి కొత్త పార్టీలు పెట్టి లేకపోతే ఉన్న పార్టీలో నుంచి విభేదించి బయటకు వచ్చి వేరే పార్టీలోకి వెళ్ళి, అంటే ఏంటంటే నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్ లేదు, నాకు కావాల్సినటువంటి లబ్ధి చెందలా నేను. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మళ్ళీ ఒక ఉద్యమం లేవాలి, మన తెలంగాణను మనం సాధించుకోవాలి. అరే
వేల మంది కాలు చేతులు పోగొట్టుకున్నారు, వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 12 సంవత్సరాలు అవుతుంది. నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నాము, ఉన్న ఆంధ్రలో నిలుపుమని చెప్పి పంపించేసినాము. 10 సంవత్సరాలు ఇప్పుడు మాట్లాడేటువంటి కుటుంబమే పాలించింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టనీయని అని చెప్పేటువంటి ప్రభుత్వంలో ఉన్న అధికారులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నువ్వు ఈ రోజున ఒక శ్వేతపత్రం బయటపెట్టు, ఎంతమంది తెలంగాణ అఫీషియల్ రికార్డెడ్ తెలంగాణ ఉద్యమకారులకి నువ్వు లబ్ధి చేకూర్చినావు, ఎంతమంది బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చావు, ఎంతమంది లబ్ధిదారులు అయ్యారు. పాలసీ బేస్డ్గా మాట్లాడాలి తప్ప బేస్లెస్ వర్డ్స్ వాడకూడదు. ఈ రోజున జరుగుతుంది అదే రాష్ట్రంలో. మొత్తానికి మరి ఈరోజు సాయంత్రము మహాసభ జరగబోతుందంటారా? కోర్టు ఎటువంటి తీర్పునియొచ్చు? మేము ఖచ్చితంగా న్యాయస్థానాన్ని, చట్టాల్ని గౌరవించే వాళ్ళం, నమ్మే వాళ్ళం, విశ్వసించే వాళ్ళం. మా యొక్క ఈరోజు మేము కోర్టు వారి ముందు దాఖలు చేసేటువంటి అఫిడవిట్లో మా యొక్క ప్రేయర్ ఈజ్ వెరీ క్లియర్. ఇది మా రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘన చేస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం జనసేన పార్టీ మీద కుట్రపూరితంగా ఈ రోజున ఒక కుట్ర చేసింది. దీన్ని మేము కోర్టు వారి ద్వారా ముందు పెట్టి మాకు మా రాజ్యాంగ హక్కులు, ఫ్రీడమ్, మాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ కండక్టింగ్ పబ్లిక్ మీటింగ్స్ ఉంది. దీని మీద మద్రాస్ హైకోర్టు వారు కూడా ఇదివరకే క్రితం తెలియపరచడం జరిగింది. యూ కెనాట్ డినై ఎనీ పొలిటికల్ మీటింగ్స్ డ్యూ టు మెన్షనింగ్ ద నేమ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ మేము ఇవ్వలేము అనేటువంటి వ్యాఖ్యలను నువ్వు తెలియపరుస్తూ ఎటువంటి పొలిటికల్ పార్టీకి ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్ని నువ్వు తొక్కేయకూడదని చెప్పడం జరిగింది. దీని మీద సెటిల్డ్ లాస్ చాలా ఉన్నాయి. మేము కోర్టు వారి ముందు తెలియపరుస్తాం. కోర్టు వారు మాకు ఏదైనా ఆదేశాలు ఇచ్చినా కూడా వాటికి కూడా మేము బద్దులం అయ్యి ఈ యొక్క మీటింగ్ని ఖచ్చితంగా జరుపుకుంటామని విశ్వసిస్తూ న్యాయాన్ని, చట్టాన్ని, కోర్టు వారిని మేము నమ్ముతున్నాం. పాజిటివ్గా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఈ మీటింగ్ జరుపుకుంటామని విశ్వసిస్తున్నాం. చివరిగా పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తున్న వారికి, అలాగే ఈ సభ మేము జరగనీయమని పంతం పడుతున్న వాళ్ళకి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను కూడా వివాదంలోకి తీసుకొస్తున్న వాళ్ళకి మేము ఎప్పుడు ఏం చెప్తామంటే, రాజకీయ వ్యవస్థలో ఓరన్నా ఏమన్నా మాట్లాడాలంటే యూ షుడ్ స్పీక్ ఆన్ పాలసీస్. వ్యక్తిగత విమర్శలు ఈ మధ్య కాలంలో ప్రతి పొలిటికల్ పార్టీ దాన్ని ఒక ఆనవాయితీ, ఒక ఆచారంగా మార్చేసుకున్నాయి. అది ఎవరికి మంచిది కాదు, రాబోయే తరాలకు కూడా మంచిది కాదు. ఇది జనసేన పార్టీ దానికి ఎప్పుడు వ్యతిరేకమే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు, మేము పూర్తిగా గమనిస్తే ఆయన్ని అన్ని విమర్శలు చేసినా కూడా ఏ ప్రతిపక్ష పార్టీ యొక్క కుటుంబ సభ్యుల్ని మేము ఈ రోజాక బయట తీసుకొచ్చి మాట్లాడలే. అది మాకు జనసేన పార్టీకి ఉన్న సంస్కారం. పాయింట్ నెంబర్ 1. 2, నేను ఇందాక ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, రానియము, పెట్టనీయము. ఇది ఎవరి యొక్క ఒక వ్యక్తి యొక్క జాగిరి కాదు. ఈ రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళకి, భారతదేశం పౌరుడికి ఎక్కడైనా నివసించే హక్కు ఇచ్చింది. ఆ ధోరణిలో మేము ముందుకు పోతాము. చూసాం కదా, ఎందుకంటే మేము సభ జరిపించి తీరుతాము ఖచ్చితంగా కూడా. ఎక్కడైనా ఎవరికైనా బ్రతికే హక్కు ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ అనేది ముందుకెళ్తూ ఉంది. అన్ని విషయాలలో కూడా ఇక్కడ అన్ని విధాలుగా కూడా పాల్గొంటుంది. ఎక్కడైనా ఫండ్స్ తెప్పించే విషయంలో కూడా ఫండ్స్ తెప్పించి పోరాడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా హక్కు ఉంది ఇక్కడ సభ జరిపించుకోవడానికి. కాబట్టే మేము ఈరోజు పిటిషన్ కూడా వేసాము. పిటిషన్లో కూడా ఖచ్చితంగా మాకే పాజిటివ్గా వచ్చే విధంగా కూడా ఉన్నాయి. ఇంకో విషయము, ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల పట్ల కూడా జనసేన కార్యకర్తలంతా ఖండించడం అనేది అది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కూడా వాళ్ళు ఖండించడం జరిగింది. ఎందుకంటే ఒకరిని ఆధారాలు లేకుండా అవమానపరిచేలాగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ప్రశ్నించారు. దానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత కూడా అంతా ఓకే అయిపోయింది. అందుకని చెప్పేసి మేము ఇక్కడ సభ పెట్టుకోవాలి అనే విధంగా కూడా చర్చించుకోవాలి పార్టీ విషయాలని చెప్పేసి అనుకున్నందుకు జనసేన, తెలంగాణలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలంతా పవన్ కళ్యాణ్ని ఆయనను ఆహ్వానించడం జరిగింది. దానికి ఆయన ఒప్పుకోవడం జరిగింది. అలాంటిది ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఇలా మాట్లాడడం, జనసేన నాయకులు మాట్లాడడం కూడా చాలా వరకు గొడవలకు దారి తీస్తుంది అని చెప్పేసి నిరాకరించడం అనేది సబబు కాదు అని చెప్పేసి అడ్వకేట్ చెప్తూ ఉన్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో మేము సభ నిర్వహిస్తాము అంటున్నారు. ఓ పక్క తెలంగాణ వాదులు మాత్రము మేము ఇక్కడ అడుగు పెట్టనీయము పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే తరిమి కొడతామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నమాట. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో నిర్మల, ఆర్టీ.